ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మాయ ఎందుకొచ్చింది? ఎందుకు అమ్మవారి ముందుంది? తనలో బాగా తడబాటు కనబడుతుంది. ఎంగేజ్మెంట్ విషయం చెప్పడానికైతే రాలేదు. ఇంకేదో పని మీద వచ్చింది. కాపాలిక మాయకు మాటిమాటికి గుర్తుకు వస్తున్న ఆ బాలిక ఎవరన్నది ఇప్పటి వరకు ఆ రూపాన్ని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు పూర్తి చేయాలని సంకల్పించాను. నన్ను ఆశీర్వదించు. ప్రస్తుతానికి 2 నేత్రాలు మాత్రమే వేయగలిగాను. ఇప్పుడు ముక్కు, చెవులు, నోరు వేస్తే అసలు రూపం బయటపడుతుంది. ఆ బాలిక ఎవరో తెలుస్తుంది. ముక్కు పుడక ఇంచుమించుగా సొంతం అయిపోతుందని ఎంతగానో ఆనందపడిపోయాను. చివరి క్షణంలో అలా అయిపోతుందని అనుకోలేదు. ఏంటి మాయ గారు, నడి రోడ్డులో నిలబడి ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? మాట్లాడారేంటండి? 2 రోజుల్లో ఎంగేజ్మెంట్ ఉంది కదా, మీ మేడంని ఇన్వైట్ చేయడానికి వచ్చాను. అవునా? ఇది వరకు ఈ మాయ దగ్గర ఎటువంటి తాయితీ లేదు కదా. ఈ వర్చిన చాలా ముదురు, దీంతో చాలా డేంజర్. ఇక బయలుదేరడం మంచిది. ఒక్క నిమిషం మాయ గారు. ఏంటి ఇదేంటండి, చాలా వెరైటీగా ఉంది. దీన్ని ఎందుకు ధరిస్తారో నాకు కాస్త చెప్తారా? చెప్పండి మాయ గారు. ఇది నీకు సంబంధం లేని విషయం, వదులు. రుద్రాక్షమాలలు, స్ఫటికమాలలు వంటివి వేసుకుంటే మంచి జరుగుతుంది. కాశీతాళ్ళు కట్టుకుంటే కీడు దూరంగా పోతుంది. అలా దీని వలన ఉపయోగం ఏంటని అడుగుతున్నాను. వదలమన్నాను కదా, వదులు. ఈ మాయ, దీని వెనుకున్న మనుషులు ఏదో కుట్రను చేస్తున్నారు. అదేంటో నువ్వే కనిపెట్టాలి. వీళ్ళ పని పట్టాలి భవానీ. ఎందుకు విసుక్కుంటున్నారు మేడం? ఇది బాగుంది. ఇటువంటిది నేను చేపించుకుంటాను.
తమాషాగా ఉందా? ఇంకోసారి దీన్ని తాకావంటే మర్యాదగా ఉండదు, అర్థమైందా? ఇందులో ఏదైనా రహస్యం ఉందా మేడం? నీకు అనవసరమని అన్నాను కదా. అయినా నన్ను టచ్ చేసి మాట్లాడడానికి ఎంత ధైర్యం నీకు? దాన్ని ముట్టుకుంటే అంత హడావిడి చేసిందంటే దాని వెనుక ఏదో కథ ఖచ్చితంగా ఉండుంటుంది. స్వామి తలపెట్టిన కార్యం గురించి వివరంగా చెప్పారు కదా, మరి ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు? ఎందుకు ఆ రూపాన్ని నీడతో కడిగేశావు? ఏం జరిగిందో నాకు తెలియద్దరా. నోర్మోయ్, ఇంకా అబద్ధాలు ఆడతావేంటి? తనకు నిజంగానే తెలియద్దోరా. తనతో ఏదో శక్తలా చేయించింది. ఆ బాలిక రూపం పూర్తిగా బయటపడకుండా ఒక శక్తి ఆపుతుంది. ఆ శక్తికి మన ఉనికి మీద అనుమానం ఎక్కువవుతుంది.